नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। तेलंगाना हुकूमत की BAC यानी बिजनेस एडवाइजरी कमेटी का आज एक इजलास CM KCR की सदारत में रखा गया, जिसमें वज़ीर आला ने बतलाया कि असेंबली का बजट सेशन 22 सितंबर तक बिना किसी रुकावट के चलाया जाएगा। इस मौके पर स्पीकर असेंबली पोचारम श्रीनिवास के साथ साथ सभी सियासी पार्टियों के फ्लोर लीडर्स वहां पर मौजूद रहे। MLC नरसी रेड्डी ने आज एक प्रेस मीट में TRS हुकूमत के बजट को एकदम फेल बतलाया, क्योंकि ना तो इसमें रोजगार की तरफ तवज्जो दी गई है और ना ही पेंशनर्स IR एंड VRC को खातिर में लाया गया है। जबकि दूसरी तरफ महकमा तालीम में कई जायदादें अरसे दराज से खाली पड़ी हुई हैं और हुकूमत इन्हें भी पुर करने से कासिर दिखाई दी है। बजट प्रवेशపెట్టి 5 నెలలు గడవగానే దాన్ని 1,46,492 కుదించడం అంటే ఆర్థిక అంచనాలు ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేది ఇక్కడ డొల్లతనం కనిపిస్తుంది. ఇది సరియైన విధానం కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 18 నెలలుగా ఆర్థిక మాంద్యం దేశంలో కొనసాగుతుంది. దేశంలో ఆర్థిక మాంద్యం రాష్ట్రం మీద పడుతుందని తెలిసినాక 5 నెలల కింద ప్రవేశపెట్టిన బడ్జెట్లో 1,82,017 కోట్లకి ఎందుకు పెంచారనేది ఇక్కడ స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. ఆ స్పష్టత మాత్రం ఇందులో లేదు. దాంతోపాటు గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం బడ్జెట్లో దాదాపు 27,961 కోట్ల రూపాయల వ్యయం తగ్గించింది. ఇది కూడా సరైనది కాదు. ముఖ్యంగా రైతు బంధు పథకాన్ని యథావిధంగా కొనసాగిస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ మొదటి విడత డబ్బులు దాదాపు 40% మందికి అకౌంట్లో జమ కాలేదు. ఇక్కడ రైతు బంధుకి ఎంత కేటాయిస్తే 12,000 కోట్లు అన్నారు, కానీ నిధుల విడుదల లేదని స్పష్టమవుతుంది. కాబట్టి రైతు బంధు పథకం కొనసాగించడం కానీ ఆసరా పెన్షన్లలో 57 సంవత్సరాలు తగ్గించింది కూడా కొనసాగిస్తారనే గ్యారంటీ లేదు. ఆ 65 సంవత్సరాల వాళ్లకు 2016 చెల్లిస్తే ఆడికే గొప్పగా కనిపిస్తున్నది. అదే కాకుండా అన్నిటికంటే తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ విద్య అతి ముఖ్యమైంది. విద్యారంగానికి వచ్చినట్లయితే ఎంత అస్పష్టంగా ఈ బడ్జెట్ ప్రసంగం ఉన్నదంటే, ఇందులో వందల కొద్ది గురుకులాల పాఠశాలలు పెట్టాము, లక్షల కొద్ది మంది విద్యార్థులకు చదువు చెప్తున్నామని స్పష్టత లేకుండా మిగతా అంశాలు అంకెలతోటి నిష్పత్తులతో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏ అంకెలు చెప్పలేదు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 650 గురుకులాలు పెట్టారు. 650 గురుకులాలలో 1,20,000 మందికి మాత్రమే 3,20,000 మందికి మాత్రమే చదువు చెప్పే అవకాశం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో 59 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, ప్రభుత్వ స్కూళ్ళలో దాదాపు 22 లక్షల మంది చదువుకుంటుంటే 14,000 పోస్టుల పైగా ఖాళీలు ఉంటే ఇప్పటికి 5,000 పోస్టులు భర్తీ చేయకుండా కోర్టు ఉత్తర్వులు ఆగి ఉంటే ఆ భర్తీ గురించి కానీ విద్యారంగం గురించి కానీ ఎక్కడ స్పష్టమైన ప్రకటన లేదు. ఇది కూడా బడ్జెట్లో ప్రస్తావించవలసి ఉండే. ముఖ్యంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు మాత్రం ఇది నిరుత్సాహపరిచే బడ్జెట్. ఎక్కడ కనీసం IR ఇస్తామని కానీ PRC గురించి కూడా ఎక్కడ ప్రకటన చేయలేదు. కాబట్టి ఈ అంశాలని బడ్జెట్లో పొందుపరచాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా నేను తెలియజేయదలుచుకుంది, ఇట్లా ఆదాయం తగ్గిపోతుంది, ఆర్థిక మాంద్యం వల్ల ఇది జరిగిందంటే మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆర్థిక మాంద్యం ఏర్పడితే ఆ మాంద్యాన్ని తట్టుకొని ఆర్థిక విధానాన్ని మెరుగుపరిచే విధానాలు తీసుకోవాలి తప్ప ఆర్థిక మాంద్యం వచ్చింది, బడ్జెట్ తగ్గిపోయింది, ఆదాయం తగ్గిపోయింది, మేము తగ్గిస్తున్నామంటే ఇది ప్రభుత్వాలు చేసే పని కాదు. అటు కేంద్రంలో అదే పరిస్థితి ఉంది, రాష్ట్రంలో అదే పరిస్థితి ఉంది. ఈ విధానాలతోని ప్రజలకు ఎటువంటి మేలు జరగదు. ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజానికానికి ఈ బడ్జెట్ వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. దీన్ని పునఃపరిశీలన చేసి ఆర్థిక మాంద్యాన్ని తట్టుకునే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు తిరిగి చేయాలని చెప్పి మీ ద్వారా TRS MLC के प्रभाकर ने आज TRS हुकूमत के बजट की तारीफों के पुल बांध दिए और बतलाया कि ऐसा बजट शायद ही किसी दूसरी रियासती हुकूमत ने पेश किया हो। CM KCR इस तरह से आवाम का बेहतरीन तरीके से साथ दे रहे हैं, एक ऐसे मौके पर जबकि सारे मुल्क में पेट्रोलियम और ऑटोमोबाइल्स इंडस्ट्रीज कई मसाइल से दो चार हैं
तेलंगाना का बजट सोने पे सुहागा ही कहा जा सकता है। टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायत ही वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल, हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें। तेलंगाना हुकूमत के CM KCR ने आज असेंबली के बजट सेशन से कबल सारे मेंबर्स की मौजूदगी में कुलिन मजलिस इत्तेहादुल मुस्लिमीन के फ्लोर लीडर अकबरुद्दीन अवैसी की आमद पर बड़े ही पुरजोश और पुरतपाक अंदाज में उनका खैर मकदम किया और एक बार फिर ये साबित करने की कोशिश की कि वो मजलिस पार्टी से अटूट चाहत रखते हैं। तेलंगाना कांग्रेस के सीनियर लीडर और साबिका LOP लीडर भट्टी विक्रमार्का ने आज सीता अक्का और कई सीनियर लीडर्स की मौजूदगी में एक प्रेस मीट में TRS हुकूमत के बजट की मजम्मत करते हुए बतलाया कि CM KCR ने बड़ी होशियारी से सिर्फ अपनी पार्टी के मफाद के लिए ऐसा बजट तैयार करवाया है जिसमें अवाम की भलाई कतई शामिल नहीं की गई है और इसे पेश करके CM KCR ने अपने वादों को पूरा कर देने का इद्दिया किया है, वो भी झूठ है। लिहाजा कांग्रेस पार्टी इस सिलसिले में असेंबली में अपनी आवाज उठाएगी। తర్వాత అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి ఎన్నికల సందర్భంలో ఆ వాగ్దానాలన్నింటినీ అమలు చేసేటువంటి బడ్జెట్గా రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటే ఈ బడ్జెట్ ఈరోజు ఏమీ లేనిటువంటి ఓ బడ్జెట్గా చేతులెత్తేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వంగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎన్నికలైన తర్వాత సాధారణ ఎన్నికలైన తర్వాత వెంటనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి 2019-20కి జనరల్గా అవసరం లేకపోయినప్పటికి కూడా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి 6 నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినటువంటి చరిత్ర తెలంగాణ. అటువంటి బడ్జెట్ పెట్టి దాంట్లో 1,82,017 కోట్ల రూపాయలుగా బడ్జెట్ని ప్రతిపాదించి అద్భుతంగా పరిపాలన చేయబోతా ఉన్నాం, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చబోతా ఉన్నాం, అన్నీ అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు 6 నెలల తర్వాత ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టి చేతులు ఎత్తేసారు. నాకు తెలుసు సహజంగా యాక్చువల్స్కి అంటే ప్రపోజల్స్కి యాక్చువల్స్కి ఒక 20% 20 నుంచి 25%
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెడుతున్న ప్రతి బడ్జెట్లో కూడా కనిపిస్తా ఉంది. 25% నుంచి కొన్నిసార్లు అయితే 30% కూడా కనపడదు. కానీ ఇది చాలా ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ ప్రపోజ్డ్ బడ్జెట్లోనే ఒకటే సంవత్సరం ప్రపోజ్డ్ బడ్జెట్కే, యాక్చువల్స్ కాదు, ప్రపోజ్డ్ బడ్జెట్కే దాదాపు స్ట్రెయిట్ గా 20% కోత ఉంది. 1,82,17,000 కోట్ల నుంచి बीजेपी पार्टी के एमएलसी रामचंद्र राव ने भी आज मीडिया को मुखातिब करते हुए बतलाया कि रियासती वजीर खजाना हरीश राव के पेश करदा बजट 2019 पर बहस व मुबाहिसा अभी बाकी है, जबकि इसी दौरान मरकजी बीजेपी हुकूमत पर रियासती हुकूमत ने इंतजामात की बहुतात लगाते हुए ये भी कहा है कि रियासत को खातिर ख्वाह इमदाद जारी नहीं की गई है, जबकि रियासती हुकूमत ने मरकजी हुकूमत की एक भी स्कीम को अभी रोब अमल तक नहीं लाया है। राष्ट्र प्रभुत्व 2019-20 బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రుల ద్వారా మండలిలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ ఏదైతే గతంలో ఇంట్రిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో, ఈ యొక్క బడ్జెట్ పూర్తి బడ్జెట్ ఇంట్రిమ్ బడ్జెట్ కన్నా ఇప్పటికీ దాదాపు 36,000 లోటుతో ఉన్నది. గతంలో 1,82,000 కోట్లతోని ప్రవేశపెట్టినటువంటి ఒక ఇంట్రిమ్ బడ్జెట్ ఇప్పుడు దాన్ని 1,46,492 కోట్లకు తీసుకురావడం జరిగింది. ఏదిన్నప్పటికీ ఈ బడ్జెట్ పైన పూర్తి చర్చ ఇంకా జరగాల్సి ఉన్నది. కానీ మనకి ఇచ్చినటువంటి ఒక ఈరోజు బడ్జెట్ ప్రతులు ఏదైతే ఉన్నాయో ఇది చూసిన తర్వాత మంత్రి గారు నిన్న తర్వాత ఇది చాలా నిరాశపూర్వకమైనటువంటి బడ్జెట్గా మేము భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఒకటి, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గుతున్నటువంటి ఆదాయం కానివ్వండి, లేకుంటే వారు కొన్ని పథకాలని పూర్తి చేయలేని పద్ధతి ఒక ఏదైతే మనకు పరిస్థితులు ఉన్నాయో వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద తప్పిదాలని తోసే ప్రయత్నం చేస్తుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం. మొత్తము బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మీద నిప్పు జల్లడమే కానీ కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు, కానీ వారి తప్పులు ఎక్కడ కూడా ఒప్పుకునే పరిస్థితి ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళు చేయలేదు. వాస్తవానికి వారు ఇచ్చినటువంటి బడ్జెట్ ఫిగర్స్లో ఈరోజు రివైజ్డ్ ఎస్టిమేట్స్ కానివ్వండి, లేకపోతే దానికి వెసులుబాటుగా ఉంచుతూ రేపు రాబోయే రోజుల్లో మెరుగుపడితే మేము రివైజ్ బడ్జెట్ చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఒకవైపు వారు రాష్ట్రంలో మన ఇంట్రీమ్ బడ్జెట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వారు చెందినటువంటి వైఫల్యాలు, రాష్ట్ర ఒక ఆర్థిక పరిస్థితి ఈరోజు చాలా తీవ్ర స్థాయిలో సంక్షోభంలో ఉందనేటువంటి విషయం కూడా దీంట్లో చెప్తూ, కానీ కేంద్రం మీద తప్పిదాన్ని తోసే ప్రయత్నం చేశారో దాన్ని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పిదం చేసేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము తన బాధ్యతని తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి స్పష్టంగా కనబడుతూ ఉంది. మూడో విషయము, ఈరోజు ఈ యొక్క బడ్జెట్లో ఏదైతే వీరు ప్రవేశపెట్టినటువంటి ఒక అనేక సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలని కూడా మేము ఈ పథకాలు మా పథకాలే బాగున్నాయని చెప్పడం జరుగుతుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే ఆరోగ్యశ్రీయే బాగుంది, ఆయుష్మాన్ భారత్ బాగలేదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు ఉన్నటువంటి ఒక హాస్పిటల్స్కు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నటువంటి విషయం మనందరూ తెలుసు. హాస్పిటల్స్ కానీ డాక్టర్లు కానీ రోడ్ల మీదకి వచ్చి ఆరోగ్యశ్రీ బకాయిలు మీరు చెల్లించరా అని చెప్పేసి అనేక మంది పేషెంట్లు హాస్పిటల్లో పడుంటే వారిని పట్టించుకోకుండా ఆరోగ్యశ్రీనే బాగుంది, ఆయుష్మాన్ భారత్ బాగలేదు అనేటువంటి ఒక ఏదైతే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారో, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వంలో ప్రజలకు మంచిగుండేటటువంటి ఒక పథకాలు మాత్రమే మేము వాడతామని చెప్పడం జరిగింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద కూడా వాళ్ళు సెలెక్టివ్గా కొన్ని స్కీమ్స్ని మేము అడాప్ట్ చేసుకుంటాం అనే ఒక విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే సెంటర్ నుంచి వచ్చేటటువంటి స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏది ఉన్నాయో దాన్ని కూడా పక్కదారి పెట్టించి
వారి పేరుని కొత్త పేర్లు పెట్టి ఆ ఒక పథకాన్ని కూడా వీళ్ళే వాడేటటువంటి ఒక ఏదైతే కుట్ర అయితే ఉన్నదో దీన్ని స్పష్టంగా ఈ బడ్జెట్లో మనం చూడొచ్చు. ఈ బడ్జెట్ వారి తప్పిదాన్ని దాచుకొని ఇతర పైన వారు ఏదైతే బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో, దీన్ని భారతీయ జనతా పార్టీ ఒక కుట్రగా భావిస్తూ ఇది నిరాశపూర్వకమైన బడ్జెట్గా మేము దీన్ని వర్ణిస్తూ ఉన్నాము. शहर हैदराबाद के कमिश्नर पुलिस अंजनी कुमार ने माह मुहर्रम में शिया कम्युनिटी के बड़े जुलूस के सिलसिले में शहर हैदराबाद के मुख्तलिफ इलाकों में ट्रैफिक तहदीदात की खबर आज दी है। 10 सितंबर 2019 बरोज़ मंगल सुबह 11 बजे तक रात 9 बजे तक इन इलाकों में 2 पहिया गाड़ियों का दाखिला ममनू रखा गया है। डबीरपुरा इलाके में वाक़े बीबी के अलावे के पास सुनार गली सड़क की ट्रैफिक को डबीरपुरा दरवाज़ा और गंगानगर नाले की जानिब मोड़ दिया जाएगा। शेख फैज कमान इलाके में दाखिला ममनू रहेगा। एतबार चौक की ट्रैफिक को बड़े बाजार में दाखिला ममनू रहेगा। इस तरह से जैसे जैसे जुलूस आगे बढ़ता रहेगा पीछे की ट्रैफिक भी बहाल की जाती रहेगी। और सिकंदराबाद में शाम 4 बजे तक 8:30 बजे टैंक बंड जाने वाली ट्रैफिक को कावड़ीगुड़ा की जानिब जाना होगा और आरपी रोड से करबला मैदान जाने वाली ट्रैफिक बराए डीबीआर मिल्स टी जंक्शन से जा सकती है। दोनों शहरों में गणेश विसर्जन का दिन करीब आ जाने के मौके पर रियासती वजीर दाखिला मोहम्मद महमूद अली ने आज अपने ऑफिस में महकमे पुलिस के कई आला अहदेदारों का एक इजलास तलब किया और बंदोबस्त के सिलसिले में सभी को पाबंद किया कि हालात को पुरअमन रखते हुए विसर्जन के इंतजामात बेहतर से बेहतर बनाएं और आखिर दम तक आवाम के साथ जुड़े रहें। तेलंगाना कांग्रेस के एमएलसी जीवन रेड्डी ने रियासती हुकूमत के बजट पर तबसरा करते हुए बतलाया कि इसे पेश किए जाने के मौके पर मरकजी हुकूमत पर लगातार इल्ज़ामात लगाए जाते रहे और टीआरएस हुकूमत अपने कारनामों को छुपाती रही, जबकि तेलंगाना के अलहदा होने के बाद अभी 5 साल ही बीते हैं और तब से ही टीआरएस हुकूमत की यहाँ हुक्मरानी है। ఓట్ ఆన్ అకౌంట్ అంటే తాత్కాలిక బడ్జెట్. మీరు తాత్కాలిక బడ్జెట్ కంటే ఫుల్ బడ్జెట్ పూర్తి వివరాలతో పూర్తి బడ్జెట్ అంచనాలతో సమర్పించడం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ అప్పుడు ఏదైతుందో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బడ్జెట్ అంచనాలను పెంచుకొని మీరు 1,82,000 కోట్ల 82,017 కోట్ల బడ్జెట్ సమర్పించడం జరిగిందో ఈ 5 మాసాల కాలంలో 20% కుదింపుతో అని చెప్పాడు. 20% కుదింపుతో 1,46,492 కోట్లు అంటే ఇట్స్ అబౌట్ 35,525 crores 35,525 కోట్లు కుదింపు. దీన్ని బట్టి మనం ఊహించొచ్చని చెప్పంటూనే ఇలా మీరు ఎప్పుడైతే రాష్ట్రం బడ్జెట్ లోటులో ఉందని చెప్పని భావిస్తున్నారో కేంద్రంకి వెళ్ళి పొందగలిగేటటువంటి ఆర్థిక సహాయాన్ని పొందే ప్రయత్నం చేయడం అనేది సహజం. ఇప్పుడు మీరు ఏ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే ఒకవేళ జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడి ఉన్నట్టయితే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి 60% నిధులు మన గ్రాంట్గా పొందే అవకాశం ఉంటుంది. ఇవాళ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందటానికి కావలసినటువంటి యొక్క నివేదికలు కనీసం విజ్ఞప్తి కూడా ఏదైతే ఉందో కేంద్రానికి చేయలేదని చెప్పని స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా గారు ఏదైతే ఉందో పార్లమెంట్ రాజ్యసభలో 1 జూలై 2019 నాడు పేర్కొన్నారు. ఇంతవరకు దాని పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదని చెప్పంటున్నాను. వీళ్ళు మీరు ఏ 1,00,000 కోట్ల బడ్జెట్ అంచనాతో రూపొందింపబడుతున్నటువంటి ఒక ప్రాజెక్టుగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టే వీళ్ళ రాష్ట్రంపై ఏదైతుందో 60,000 కోట్ల ఆర్థిక భారాన్ని మోపుతుందని చెప్పి అంటున్నాను. కేంద్రంకి వెళ్ళి సహాయం పొందేటటువంటి యొక్క 60% నిధులు పొందలేకపోవటం ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా లేక ఈ బడ్జెట్ జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడ్డట్టయితే
ఈ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్తుంది కాబట్టి ఈయన కమిషన్ల భాగవతం బయటకు వస్తుందని చెప్పని అసలు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడడానికి కావాల్సినటువంటి ఒక విజ్ఞప్తి కూడా చేయలేకపోవటం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబుల్లోకి నెడుతున్నటువంటి ఒక బాధ్యత ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకోవాలని చెప్పంటున్నారు. ఇలా వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు బంధు పట్ల స్పష్టత లేదు. ఇంతవరకు ఏదైతే కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే మీరు రైతు బంధు సహాయాన్ని అందింపజేసింది. 5 ఎకరాల పైబడి ఉన్న రైతుకు ఎవరికి కూడా ఇంతవరకు రైతు బంధు సహాయం అందింది. Bhagwan Devi Hospital, Dr. Om Prakash Agrawal presents Juhi Clinics at Sheikhpet. 25 सालों से ऑर्थोपेडिक्स सर्विसेज खिदमत अंजाम देते आ रहे हैं. भगवान देवी हॉस्पिटल है हमेशा आपके साथ. डॉक्टर ओम प्रकाश अग्रवाल, MS ऑर्थो सीनियर ऑर्थोपेडिक सर्जन. डॉक्टर अरविंद कुमार, MS ऑर्थो सीनियर ऑर्थोपेडिक सर्जन. ट्रीटमेंट फॉर डिफिकल्ट फ्रैक्चर्स, जॉइंट रिप्लेसमेंट, आर्थोस्कोपी सर्जरी, स्पाइन सर्जरी, ऑल अंडर वन रूफ. हजारों मरीजों का कामयाब इलाज जदीद टेक्नोलॉजी के जरिए. तमाम ऑर्थोपेडिक सर्विसेज एक ही छत के नीचे. मॉडर्न ऑपरेशन थिएटर, 24 आवर्स डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, diagnostics, operations facility and pharmacy. Juhi Clinic, 3rd floor, above Reliance Trends, beside D-Mart, Toli Chowki, Sheikhpet, Hyderabad. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताजा अपडेट मिलते रहें। शहर हैदराबाद में माह मुहर्रम के चलते हर साल शिया कम्युनिटी के लोग हज़रत बीबी का अलम एक हाथी के जरिए उठाते हैं। लिहाजा इस साल भी 10 तारीख को आखिरी जुलूस के मौके पर हाथी का बंदोबस्त कर लिया गया है और इसकी तफसीलात मीडिया को भी बहम पहुंचाई गई हैं। इस हथनी का नाम क्या है और ये कहाँ से आया? ये हथनी का नाम है सुधारानी है जी, सुधारानी है। ये रामदुर्ग तालुक चिप्पलकट्टी से आए हैं हम लोग, डिस्ट्रिक्ट बेलगाम से। इसकी खास बात क्या है और इसकी उम्र क्या है? इसको क्या खिलाते हैं आप लोग? इसकी खास बात ऐसी है कि ये बहुत शानी है, बहुत अच्छी है, बहुत अच्छा कहना मानती है, हमारी हुक्म चलती है, जैसा बोलते है वो सब करती है, बहुत समझदार है हथनी जी। तो क्या है परसों के यौम अशरे के जो जुलूस के लिए परफेक्ट है? एकदम परफेक्ट काम करेगी, बेफिक्र हो, एकदम अच्छे तरीके से करेगी, बहुत जानकारी वाली हथनी है। ये कहाँ से लाए आप लोग? ये हाथी एक्चुअली मैसूर जंगल का है, बच्चा लेके आकर पाले हैं मंदिर में। वो मंदिर पे हम लोग काम करते हैं। मंदिर में हम लोग को सब सुविधा मिलती है, मंदिर में हम लोग सब जुड़ के रहते हैं। क्या नाम है मंदिर का? ये मंदिर का नाम है, ये हथनी का मंदिर का नाम श्री महालक्ष्मी देवस्थान चिप्पलकट्टी गांव का नाम है, डिस्ट्रिक्ट बेलगाम, तालुका मुदोल, तालुका रामदुर्गा, कर्नाटक स्टेट से आए हम लोग। क्या नाम है इसका? इसका नाम सुधा। उम्र कितनी है इसकी? इसकी 55 उम्र की हथनी है। इसको क्या खिलाते हैं डाइट में? हर रोज गन्ना, घास, पेड़ पौधे और केल के पत्ता, और गांव में घूम के खा के आती है। सब घर से 2-2 रोटी खाती है, सब घर से रोटी और दुकान से केला, चावल, गुड़ सब लोग खिलाते हैं प्यार से। क्या यौम अशरे के लिए पहली बार आप लोगों को ये मौका मिला है आपको? हाँ, ये तो तुम्हारे हैदराबाद सिटी के अंदर ये पहली बार हमारे को मिला है। यहाँ हमारे को जुलूस में लाने के लिए परवानगी मिला है और हमारे को लाया गया है। पिछले भी बोनाल में भी काम किए थे हम लोग, उसके हिसाब से हमारे हथी को लाया गया है हैदराबाद में। शहर हैदराबाद के महकमे पुलिस के कारनामे सारे मुल्क के साथ साथ सारी दुनिया में शोहरत रखते हैं। लिहाजा आज इसकी एक जिंदा मिसाल सामने आई। तफसीलात के बमौजिब चंद्रायन गुट्टा के साकिन ज्योतिधर सिंह ने आज इलाके की पुलिस में अपने एक कामयाब नस्ल वाले
जर्मन शेफर्ड कुत्ते की गुमशुदगी की शिकायत दर्ज करवाई, जिसकी वो 1.5 साल से निगहदाश्त कर रहे थे। इस पर चंद्रायनगुट्टा पुलिस के इंस्पेक्टर रुद्र भास्कर की ईमा पर सब इंस्पेक्टर्स जाकिर हुसैन और कुंडल राव ने बड़े ही हरकियाती अंदाज में सारे इलाकों के सीसीटीवी कैमरास खंगाल डाले और सिर्फ 4 घंटों के दौरान खाती शख्स को गिरफ्तार करते हुए गुमशुदा कुत्ता बरामद किया और उसे शिकायत कुनिंदा के हवाले कर दिया। जो थोड़ा रेयर ब्रीड का है उसमें, वो कल सुबह में ऐसो मिस हो गया था। फिर मैं चंद्रायनगुट्टा पीएस में आके कंप्लेंट करा, तो विदिन 24 आवर्स के अंदर ट्रेस करके हमारे को ऐसे हैंड ओवर करे डॉक्टर लेकर। उसका नाम बिट्टू है। और ये जो ट्रेसिंग हुआ इसमें ऐसो CCTV कैमरेज का ज़्यादा रोल था इसमें। तो जो ऑपरेशन से उन लोग लेके गए सो करे सो पूरा डाटा आ गया। तो मैं हमारे चंद्रायनगुट्टा के आवाम से, हैदराबाद के आवाम से और अपने जो भी है उनसे यही कहना चाह रहा हूँ कि आप CCTV इंस्टॉलेशन करिए। जो ऐसे इंसिडेंट्स होते हैं वो होने से बच जाता है उसको। और चंद्रायनगुट्टा पुलिस स्टेशन की टीम की, मीडिया को और हमारे बस्ती के पूरे सभी यूथ लीडर्स को मैं बहुत बहुत धन्यवाद बोलना चाहता हूँ। ये आप लोगों के माध्यम से उनका सबका कॉपरेशन से हम लोग को ये सक्सेस आज मिला। घर में सब परेशान थे कुत्ता मिस होने से, एक फैमिली मेम्बर के जैसे हो गया था। अब मेरे खुद के पास CCTV कैमरास नहीं थे, तो वो इससे मेरे को एक सीख मिला कि हमारे को भी CCTV कैमरा लगाए तो बहुत हेल्प होता। मैं भी इमीडिएटली आजकल में लगाने वाला हूँ, और आप सब लोग भी लगाइए, जितना हो सकता है उतना जल्दी लगाइए, बहुत अच्छा रहेगा। ना पेरू ज्योतिधर सिंह अलियास सोनू भाई, मैं चंद्रायनगुट्टा कुमारवाड़ी RSS ग्राउंड దగ్గర ఉంటా। నిన్న నా కుక్క జర్మన్ షెపర్డ్ రేర్ బ్రీడ్ ఉంది, అది మిస్ అయిపోయింది। మిస్ అయితే దోలాడితే కనిపించలే, వచ్చి చంద్రాయనగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన। కంప్లైంట్ ఇస్తే విదిన్ 24 అవర్స్లో చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ టీం మొత్తం సెర్చ్ చేసి మాకు కుక్క హ్యాండ్ ఓవర్ ఇచ్చింది। దానికి అందరికీ ధన్యవాదాలు। అది CCTV కెమెరాలో ట్రేస్ అయింది, ఎవరు తీసుకోపోయిండు, ఎట్లా తీసుకోపోయిండు అని। అది మా ఇంట్లో లేకుంటే కొంచెం బాధ అయింది దాని కొంచెం। ఇప్పుడు నేను బి అది ప్లానింగ్ చేస్తున్నా, ఈరోజు రేపుగా ఇన్స్టాలేషన్ చేసానికి। మనం అందరు చంద్రాయనగుట్టలో ఇన్స్టాలేషన్ చేస్తే కొంచెం సెక్యూరిటీ మంచిగా ఉంటుంది మనకు అందరికీ। ఇప్పుడు వేరే వాళ్ళు మా నేబర్స్ పెట్టిండ్రు అని ఇప్పుడు మాకు హెల్ప్ అయింది। ఇట్లానే అందరూ ఒక కెమెరాస్కి ఇన్స్టాలేషన్ చేస్తే మంచిగా ఉంటుంది। నేను బి 2-3 రోజుల ఇన్స్టాలేషన్ చేపిస్తాను। ధన్యవాదాలు। कुमारवाड़ी में उनका कुत्ता जो है वो रेर जर्मन ब्रीड का है। वो कुत्ता चोरी हुआ बोल के हमारे को कंप्लेंट दिए। वो कंप्लेंट के ऊपर हमारा DSI कुंडल राव और उनके टीम जो है एफर्ट्स करते हुए CC फुटेज में थोड़े विजुअल्स देके और विजुअल्स को लेके एफर्ट्स करते हुए एक एक्यूज्ड जो है हबीब जैन, उन्होंने अनएम्प्लॉय है, बारकास का है, तो उसको अरेस्ट करे और अरेस्ट करके उसके पास से जो कुत्ता है वो रिकवरी करे। ये पूरा जो है CC फुटेज से हमारे को इन्फॉर्मेशन आया था। हमारा गुजारिश है सब लोग CC कैमरा लगाए तो सबको फ़ायदा होता बोल के हमारे तरफ से एक गुजारिश है। थैंक यू। भारत की रियासत ओडिशा के जिले मलकानगिरी की साकिन एक आदिवासी लड़की अनुप्रिया लकड़ा ने अपनी कड़ी मेहनत और लगन से एक पायलट बनने में कामयाब हो गई है। CM नवीन पटनायक ने इस मौके पर उसे मुबारकबाद पेश की। ओडिशा के बिछड़ी जनजाति से ताल्लुक़ रखने वाली और नक्सलाइट से ज़बरदस्त मुतासरा मलकानगिरी इलाके की साकिन इस पायलट लड़की के वालिद माननीयम लकड़ा महकमे पुलिस से वाबस्ता हैं और इस मौके पर सभी का शुक्रिया अदा किया है। समाज के सभी तबकात की जानिब से अनुप्रिया को इस मौके पर मुबारकबादियाँ मिल रही हैं। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।